అండి వెల్కమ్ బ్యాక్ టు ముంజడబాక ఛానల్కి 9th క్లాస్లో సెకండ్ పాఠము భూమి సహజ ఆవరణములు శిలావరణం ఇండ్లకెళ్ళి తప్పకుండా వస్తాయి. 1-2 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. ఈ లెసన్ నుంచి రాకుండా అస్సలే ఉండదు. మీరు మాత్రం తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 10th క్లాస్ అయిపోయిందండి, 6th 7th అయిపోయింది, 9th క్లాస్ స్టార్ట్ చేసిన, 8th క్లాస్ కూడా స్టార్ట్ చేస్తా. రోజు 2-3 వేస్తాను. సైకాలజీ కూడా స్టార్ట్ చేశాను. రోజు 3 2 4 ఎంత పాసిబుల్ అయితే అంత వేస్తాను. అన్ని కంటిన్యూ మాత్రం చేస్తాను. తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సైకాలజీకి కూడా చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. చూడండి నేను చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నైట్ వరకు ఇంకొకటి కూడా చేస్తాను. ఒక్కసారి మాత్రం మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి ఉపయోగపడే వీడియోసే అన్నీ. ఓకేనా? భూమి మీద 4 ఆవరణములు ఉంటాయి. అవి శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం. తొందర చదువుకుందాం. ఇవన్నీ తెలిసిన టాపికే కాబట్టి కొంచెం తొందర చదువుకుందాం. ఓకే. శిలావరణము అనేది భూమిలో ఘనీభవించిన పొర. ఓకే, ఇది గట్టిగా ఉండే పై పొర. శిలావరణంలో రాళ్ళు, ఖనిజ లవణాలు, మందపాటి మట్టి పొర ఉంటాయి. శిలావరణంను ఆంగ్లంలో లిథోస్పియర్ అంటారు. లిథో అనగా గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం. ఎందులో? గ్రీకు భాషలో. స్పెయిరా అనగా గోళం. స్పెయిరా అంటే ఏంటి? గోళం లేదా బంతి అని అర్థం. శిలావరణం ఉపరితలం చనువుగా ఉండదు. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాధాలు ఉంటాయి. శిలావరణంలో అనేక రకాల జీవులు మరియు మనము జీవిస్తున్నాం. ఎందులో? శిలావరణంలో. ఓకే. ఇప్పుడు జలావరణం. నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. జలావరణంను ఆంగ్లంలో హైడ్రోస్పియర్ అంటారు. ఓకే, హైడ్రోస్పియర్ అంటారు. ఈ పదం నీరు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు భాష. ఇవన్నీ గ్రీకులే ఉన్నట్టుంది. ఫస్ట్ ఇది గ్రీకు, ఇప్పుడు ఇది కూడా గ్రీకే పదం నుండి వచ్చింది. వివిధ రకాలుగా వచ్చిన నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి జలాశయాలు జలావరణం కిందకు వస్తాయి. నీటిలో కొంత భాగం భూమి లోపల పొరల్లో రాళ్ల మధ్య అనగా భూగర్భ జలం ఉంటుంది. వాతావరణం భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంను ఆంగ్లంలో అట్మాస్ఫియర్, ఇది మనకు తెలుసు, అట్మాస్ఫియర్ అంటాం. ఈ పదము అట్మాస్ఫియర్ అంటే ఆవిరి అనే అర్థం ఉన్న అట్మాస్ అనే గ్రీకు పదం. అన్ని గ్రీకు పదాలు, ఇవి 4 ఎప్పుడొచ్చినా గ్రీకు పదాలు చూసుకోరు. ఇప్పటివరకు 3 గ్రీకు పదాలే నుండి వచ్చింది. వాతావరణంలో ప్రాణవాయువు, బొగ్గు పులుసు, వాయువు, నత్రజని, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి. వీటితో పాటు ధూళి కణాలు కూడా ఉంటాయి. తర్వాత జీవావరణం. గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటాం. జీవావరణంను ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. జీవశాస్త్రం బయో గట్ల గుర్తుకుంటుంది కదా, ఉంటుంది. ఈ పదము జీవం అర్థం ఉన్న బయోస్ అనే గ్రీకు పదం. ఈ 4 గ్రీకు పదాలే అండి. ఈ వర్ణాలలో ఏదొచ్చినా గ్రీకు పదాలే. బయోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. 3 సహజ ఆవరణాలు కలిసిన చోట జీవం ఉంటుంది. జీవం తిరిగి ఈ 3 మండలాలుగా ప్రభావితం చేస్తుంది. మండలాలను లోతైన అగాధాలు నీటితో నిండి మహాసముద్రాలుగాను, మిగిలినది ఖండాలుగాను ఉన్నాయి. వీటిని భూశాస్త్రజ్ఞులు మొదటి శ్రేణి భూస్వరూపాలు అన్నారు. భూమిపై పొరను ప్రాథమికంగా మహాసముద్రాలు, ఖండాలుగా విభజిస్తారు. ఖండాల ఉపరితలం సమతలంగా ఉండదు. వీటిలో మైదాన ప్రాంతాలు, పీఠభూములు, పర్వతాలు ఉంటాయి. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు 2వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఇది కూడా మొన్న వచ్చింది. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు 2వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఇవి భూమి లోపలి ప్రక్రియ వలన ఏర్పడ్డాయి. టెక్టానిక్స్ అనే పదం గ్రీకు పదం మైన టెక్టాన్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం వడ్రంగి. టెక్టాన్ అంటే వడ్రంగి, ఇది కూడా గ్రీకు పదమే. భవన నిర్మాణదారు వడ్రంగిని అర్థం వచ్చే సంస్కృత పదం తక్షన్కి. ఓకే, తక్షన్ ఏం పదం ఇది? సంస్కృతం. భూమిలో 7 పెద్ద పలకలు, చిన్న పలకలు ఉన్నాయి. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో, ఆస్ట్రేలియా, అంటార్కిటా, యురేషియా, పసిఫిక్లు పెద్ద పలకలు. నాజూకా అరేబియాలు చిన్న పలకలు.
చుక్కలు కలిసే చోట ఒకదానికి ఒకటి నెట్టుకుంటాయి, ఒక దాని మీద ఒకటి ఒత్తిడి చూపుతాయి. ఒక పలకం కింద మధ్య పొరల్లోకి వెళితే మరొక పలకపైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ పలకల కదలికను పలక చలనం అంటారు. ఈ ప్రక్రియ వలన భూకంపాలు వంటివి సంభవిస్తాయి. మహాసముద్రంలో మధ్య భాగంలో మిట్టలు పర్వతాలు ఉంటాయి. మధ్య పొర అనగా భూప్రావారం. ప్రవారం నుంచి పైకి లేచే లావా వలన పర్వతాశ్రేణులు ఏర్పడతాయి. తర్వాత ఇవి మిట్ట నుంచి రెండు వైపులా విస్తరించి సముద్రపు నేల విస్తరణ అనే ప్రక్రియకు దారితీస్తుంది. యురేషియా పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. యురేషియా పలకాన్ని ఇండియా పలక నెట్టడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. సముద్రపు నేల విస్తరించడంలోని దశలు. మొదటి దశ భూ అంతర్భాగపు సంవహన ఉష్ణ ప్రవాహాల వలన ఖండ భాగము చిలుకలు అవుతుంది. ఖండం లాగబడటం, నెట్టబడటం, పగలు లోయ ఏర్పడటం మొదటి దశ. ఇది రెండవ దశ బీటలు వారిన భూభాగంలో పైపొర కూలిపోయి లోయ విధీర్ణ ధరి లేదా గుంత ఏర్పడుతుంది. ప్రాచీన సముద్రం. ఇది మూడవ దశ. లోయ గుంతలోకి సముద్రపు నీళ్లు వచ్చి చేరుతాయి. మాగ్నా పైకి లేస్తూనే ఉండడం వలన బీటలు లేదా పగుళ్ళు ఏర్పడాయి. సముద్ర అంతర్గత రిడ్జ్లు. నాలుగో దశ ప్రస్తుత సముద్రం. ఇటీవలన ఇండియా పలకం యురేషియా పలకానికి నెట్టడం వలన నేపాల్, పాకిస్తాన్లలో భూకంపాలు ఏర్పడ్డాయి. భూగర్భంలోని శిలా ద్రవము అనుకూల పరిస్థితులలో భూపటలంలోని రంధ్రాల ద్వారా బయటకి వస్తుంది. బయటకి ప్రవహించిన శిలాద్రవము ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్నిపర్వతం అని అంటారు. కరిగిన పదార్థాలతో పాటు భూమి లోపలి పొరల నుంచి నీటి ఆవిరి, పొగ, అనేక రకాల వాయువులు ఎగజిమ్ముతాయి. పొగ, బూడిద, ధూళి వంటి వాతావరణంలో కలుస్తాయి. కరిగిన పదార్థము చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడతాయి. వీటిని అగ్నిశిలలు అంటారు. లావాలో కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. వీటిని అంతర్గమ భూస్వరూపాలు అంటారు. ఇవి సాధారణంగా పురాతన శిలలతో కప్పబడి భూమి లోపల ఉంటాయి. ప్రపంచంలోని ముఖ్యమైన అగ్నిపర్వతాలు. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం స్టాంబోలి అగ్నిపర్వతం. దీనినే మధ్యధరా సముద్రపు ద్వీపస్తంభం అంటారు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టాంబోలి సిసిలి, బోలి సిలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మౌంట్ పీలి వెస్ట్ ఇండీస్. మౌంట్ పీలి ఇండిస్. మౌంట్ వెసువీలియస్ ఇటలీ. వెసువీలియస్ అంటే మౌంట్ పీలి అంటే వెస్ట్ ఇండీస్ అని గుర్తుపెట్టుకోరి. వెసులియస్లో ఇటలీ అని గుర్తుపెట్టుకోరి. వెసువియస్లో రాదు అని గుర్తుపెట్టుకోరి. జపాన్. ఫ్యూజియామా జపాన్. కోటోపాక్సీ ఈక్వెడార్. కోటోపాక్సీ. మాయన్ ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్. ఇక్కడ ఎన్నో ఉంది చూడండి. ఇక్కడ ఎన్నో. బారెన్ నార్కొండం భారతదేశం. భారతదేశం. నార్కొండం భారతదేశం. కిలిమంజారో టాంజానియా. టాంజానియా. ఓకే, గుర్తుపెట్టుకోండి.
భూమి ఉపరితలంపైకి వచ్చిన లావాలో కొంత భాగంను బహిర్గమ భూస్వరూపాలు అంటారు. అనేకసార్లు లావా భూమిలో ఉన్న పగుళ్ల నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కలకు వ్యాపించడం వలన దక్కన్ పీఠభూమి ఏర్పడింది. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువ భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలటం వంటివి జరుగుతాయి. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలలో 3/4 వంతు పసిఫిక్ మహాసముద్రం అంచున ఉన్నాయని పలక చలనాల సిద్ధాంతం వెల్లడించింది. గాలి, నీరు వల్ల రూపొందే భూస్వరూపాలను భూగర్భ శాస్త్రవేత్తలు 3వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. గాలి, నీరు వల్ల రూపొందించే భూస్వరూపాలను భూగర్భ శాస్త్రవేత్తలు 3వ భూశ్రేణి స్వరూపాలు. ఏంటివి? గాలి, నీరు వల్ల రూపొందే భూస్వరూపాలు. దీనిని వికోశీకరణ ప్రక్రియ అంటారు. ఇది నిరంతర జరిగే ప్రక్రియ. వికోశీకరణ ప్రక్రియల వలన భూస్వరూపాలు నిరంతరం మారుతూ ఉంటాయి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి నిర్మాణాలు క్షయ చక్రం లేదా భూస్వరూప చక్రం అనే ప్రక్రియ ద్వారా నిరంతరం మారుతుంటాయి. శిలాశైథిల్యం, క్రమక్షయం, నేలకోత, రేణువుల రవాణా, మేట వేయటం వంటి ప్రక్రియలు 3వ శ్రేణి భూస్వరూపాలు. ఇది మొన్న వచ్చింది. శిలాశైథిల్యం, క్రమక్షయం, నేలకోత, రేణువుల రవాణా, మేట వేయడం వంటి ప్రక్రియలు ఏ శ్రేణికి సంబంధించినవి? 3వ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. శిలలు బలహీనమై పగిలిపోయే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు. శిలాశైథిల్యం అనేది వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ. శిలలు వేడెక్కేటప్పుడు వ్యాకోచించడం, చల్లబడినప్పుడు సంకోచించడం, గాలిలోని తేమ మొదలైనవి శైథిల్యాలకు కారణాలు. మీరు బుక్ చదివినా ఇవి చదివితే ఎంత ఉపయోగపడుతుందో మీరు ఒక్కసారి చూడండి. లేకపోతే ఈ చదివిన బుక్ అనే చదవండి. రివిజన్ కూడా అయిపోతుంది 3 సార్లు. ఎందుకంటే బుక్ అవుతుంది, పాయింట్ టు పాయింట్ అవుతుంది, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అవుతాయి. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితల పై పొరలు కొట్టుకోపోవటానికి క్రమక్షయం అంటారు. మేడం ఇట్లా క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా లెసన్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ ఎక్కడ లేవు మేడం. నేను ఏ వీడియోలో చూడదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కోతకు గురైన శిలలు కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటి గాలి, నీరు మోసుకుపోవడానికి రవాణా అంటారు. శిలల నుండి పైపొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి, నీటితో పాటు కొట్టుకుపోతుంటాయి. అయితే వీటి వేగం తగ్గినప్పుడు ఇసుక రేణువులు మోసుకు వెళ్ళలేక వాటిని మేట వేస్తాయి, అనగా వదిలివేస్తాయి. ఇలా మేట వేసిన మట్టి వలన మైదాన ప్రాంతాలు, నదీ ప్రాంతాలు ఏర్పడతాయి. కోతకు గురైన దాంట్లో చాలా వరకు నదుల ద్వారా సముద్రాలకు చేరుతుంది. సముద్రపు నేలలో ఇది పొరలుగా నిక్షేపమై కాలక్రమంలో అవక్షేపశిలలుగా మారుతాయి. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండలను నిలువుగా కోతకు గురి చేయటం వలన లోతైన లోయ ఏర్పడుతుంది. దీనినే సాధారణంగా వి ఆకారపు లోయ అంటాము. ప్రపంచంలో అతిపెద్ద అగాధారి గ్రాండ్ కన్యన్ ఇది కొలరాడో నది మీద కలదు. దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటరు, వెడల్పు 188 మీటర్ల నుంచి 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీనిని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు. ఓకే, మీరు ఇంకా 2 సార్లు 3 సార్లు వినండి వీడియో, తప్పేం లేదు. ఆనకట్టలు కట్టడానికి గార్జెస్లు అనువుగా ఉంటాయి. గోదావరి నది మీద పాపికొండల వద్ద ఉన్న బైసాన్ గార్జి కాశ్మీర్లోని ఇండస్ గార్జులకు ఉదాహరణ. గోదావరి నది మీద ఉన్న పాపికొండల వద్ద ఉన్న బైసాన్ గార్జి కాశ్మీర్లోని ఇండాస్ గార్జి దగ్గర ఉంది. ఏది? కాశ్మీర్లో. నది నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపము అగాధారు అంటారు. దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతను గురి అవుతూ ఉంటాయి. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఆ జలపాతంలో నీళ్లు క్రింద పడే చోట
దుముకు మడుగు ఏర్పడుతుంది. మడుగు ఏర్పడుతుంది. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం. ఇది వెనుజులాలోని చురున్ నదిపై ఉంది. చురున్ నదిపై. ఏంజిల్ ఇది చురునో నదిపై. ఈ తరుణ్ ఈ ఏంజిల్ ఇద్దరు తరుణ్ ఏంజిల్ గుర్తుపెట్టుకోరు. దీని ఎత్తు 979 మీటర్లు. ప్రపంచంలో అతి ఎత్తైన రెండవ జలపాతం టుగేలా జలపాతం. ఇది దక్షిణ ఆఫ్రికాలో టుగేలా నదిపై కలదు. ఈ జలపాతం ఎత్తు 947. ఇదేమో 979, ఇది 47. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ ఎత్తైనది జలపాతం. దీని ఎత్తు 455 మీటర్లు. ఇది కర్ణాటకలోని వారాహి నదిపై ఉంది. ఓకే, కర్ణాటకలో. నదికి వరదలు వచ్చినప్పుడు అది నేలను కోతకు గురి చేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినప్పుడు కోతకు గురైన మట్టిని వేరే చోట మేట వస్తుంది. దీనిని మనం ఒండ్రు అంటాం. గంగా నది మైదాన ప్రాంతాలు, కృష్ణా గోదావరి మైదాన ప్రాంతాలు ఈ విధంగా ఏర్పడతాయి. వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపులు తిరిగి ఉంటుంది. ఈ మెలికలలో పక్కలకు మేట వేస్తుండడంతో అవి చేరువ అవుతూ ఉంటాయి. కాలక్రమంలో మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక సరస్సులాగా ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని ఆక్స్బౌ సరస్సు అంటారు. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు అనగా అది నది లోపల మేట వేయబడి డెల్టా ప్రాంతంగా ఏర్పడుతుంది. ఈ ప్రాంతము గ్రీకు అక్షరము డెల్టా ఈ రూపంలో ఉంటుంది. ఓకే, ఈ రూపంలో ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. ప్రపంచంలో అతిపెద్దది సుందర్బన్. ఇది గంగా బ్రహ్మపుత్ర నదుల బంగాళాఖాతంలో కలిసే చోటు ఏర్పడుతుంది. మెల్లగా కదులుతున్న మంచు రాశిని హిమనీనదం అంటారు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమనీ నదులు కదులుతాయి. హిమనీనదం ఉత్పాటనం అనే ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురిచేసి వాటిని రవాణా చేస్తుంది. హిమనీ నదులు యు ఆకారపు లోయలను సృష్టిస్తాయి. హిమనీనదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది. ఇలా మేట వేసిన వాటిని మురైన్లు అంటారు. సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురి కావటం, అక్కడ మూట వేయటం కారణంగా సముద్రపు తీరపు భూస్వరూపాలు ఏర్పడతాయి. సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు మరింత కోతకు గురైతే పైకప్పు కూడా పడిపోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి. ఈ గోడల్లాంటి వాటిని పేర్పుడు స్తంభాలు అంటారు. సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్రపు భృగువు శిఖరం అంటారు. సముద్రపు భృగువులు మరింత కోతకు గురైనప్పుడు అఖాతాలు ఏర్పడతాయి. అగ్రం అనేది సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. సముద్రంలోకే పోయింది అగ్రం. అఖాతం అన్నది సముద్ర తీరం వెడల్పుగా లోపలికి వచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. సముద్రపు అలల తీరం వెంటనే మేటవేసే పదార్థాల వలన బీచ్లు ఏర్పడతాయి. అలల తీరం వెంట మేట వేసే పదార్థాలు. భూభాగంలో 1/5 వంతు ఎడారులతో నిండి ఉంది. రాయిపై భాగంలో కంటే కింది భాగం ఎక్కువగా కోతకు గురై పుట్టగొడుగుల్లా ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అంటారు. నేలల్లో నుంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లు ఉండే రాళ్లను ఇన్సెల్బర్గ్ లేదా దివికొండ అంటారు. వీటి ప్రక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. వాతావరణ ప్రభావం, నిరంతర గాలి చర్యల వల్ల చాలా ఎడారుల్లో ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులు దాటి కొట్టుకొని పోయి పక్క భూముల మీద పడుతుంది. ఇది సాధారణంగా పసుపు రంగులో సారవంతంగా ఉంటుంది. ఇటువంటి నేలను లోయిస్ అంటారు. లోయిస్ నేల చక్కని ఒండ్రు నేల. దీంట్లో సున్నము చాలా ఎక్కువగా ఉంటుంది. నీటి ప్రభావము వీళ్ళకి వెళ్ళి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఎట్లా చూస్తారో చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోరు. లేకపోతే నీటి ప్రభావం దుముకు మడుగు, హిమనీనాదాల ప్రభావం యు ఆకారపు లోయ, గాలి ప్రభావం పుట్టగొడుగు రాయి, అలల ప్రభావం సముద్ర తోరణాలు, భూస్వరూప శ్రేణి హిమాలయ పర్వతాలు 2వ శ్రేణి పర్వతం ఇది వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం 1టి శ్రేణి భూస్వరూపం,
ఆసియా ఖండం మొదటి శ్రేణి భూస్వరూపం. బైసాన్ గార్జ్ మూడవ శ్రేణి భూస్వరూపం. జోగ్ జలపాతం మూడవ శ్రేణి. రాఖీ పర్వతాలు రెండవ శ్రేణి. హిందూ మహాసముద్రం మొదటి శ్రేణి. గొప్ప విధీర్ణ ధరి మూడవ శ్రేణి భూస్వరూపం. ఓకే, బిట్స్ చూద్దాం. దీనికి ఇప్పుడు 85 వరకు బిట్స్ ఉన్నాయి. ఇంత చిన్న లెసన్కి 85 బిట్స్ ఉన్నాయంటే ఎంత ప్రాక్టీస్ అవుతుందో చూడండి ఒకసారి. ఓకే, ప్రాక్టీస్ బిట్స్. హిమనీ నాదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది. ఇది మేట వేసిన వాటిని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మురైన్లు. ఈ క్రింది ఏ అగ్ని పర్వతాన్ని మధ్యధార సముద్రపు ద్వీపస్తంభము అని కూడా అంటారు? దేన్నంటారు? యుడి స్ట్రాంబోలి అగ్నిపర్వతం. స్ట్రాంబోలి అగ్నిపర్వతం. ఇండస్ గార్జ్ ఇక్కడ కలదు. ఎక్కడ కలదు? సి కాశ్మీర్లో. ఇండస్ కాశ్మీర్. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏది? బి కుంచికల్ జలపాతం. ఇక్కడ మొత్తం క్లారిటీ వస్తుందండి. మీకు బుక్లో అర్థం కాకపోయినా పాయింట్లో అర్థం కాకపోయినా ఇక్కడ మాత్రం తప్పకుండా గుర్తుంటుంది. టెక్టాస్ అనేది ఏ భాష పదం? గ్రీకు. ప్రపంచంలో అతి ఎత్తైన రెండవ జలపాతం ఏది? సి టుగేలా జలపాతం. రెండవ. లిథోస్పియర్ అనగా ఏ శిలావరణం. క్రింది ఏ మహాసముద్రం అంచును ఎక్కువ భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేరడం వంటివి జరుగుతాయి? 8వ బి పసిఫిక్ మహాసముద్రం. మొదటి శ్రేణి భూస్వరూపాలను ఉదాహరణలను గుర్తించండి. మొదటిది ఏంటిది? డి మహాసముద్రాలు. ప్రపంచ అతిపెద్ద అగాధారి ఏది? గ్రాండ్ కాన్యాన్. ఇది వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ. ఏ శిలా శైథిల్యం. క్రింద సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయలను ఈ విధంగా పిలుస్తారు. డి వి ఆకారపు లోయలు. ప్రపంచంలో అతిపెద్ద అగాధారి అయిన గ్రాండ్ కన్యాన్ కొలతలతో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. తప్పుగా ఉన్నదట. ఏ తప్పుగా ఉంది? 366 కిలోమీటర్. తప్పు అయితే ఇది. లోతు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుంచి 29 మీటర్లు, పొడవు 466 కిలోమీటర్లు. ఏంజల్ జలపాతం ఏ నదిపై కలదు? బి చరుణ్ నది. ఏంజల్ చెప్పిన కదా, ఏంజల్ తరుణ్ ఇద్దరు. టుగేలా జలపాతం ఎత్తు సుమారుగా ఎంత ఉంటుంది? సి 947. గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడిన డెల్టాను గుర్తించండి. బి సుందర్బన్ డెల్టా. ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను గుర్తించండి. 17వది ఏంటిది? బి సుందర్బన్ డెల్టా. సముద్రం నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే తీరాన్ని ఏమంటారు? బి సముద్రపు భృగువు అంటారు. బైసాన్ గార్జ్ ఏ నది మీద ఉంది? బి గోదావరి నది. గ్రీకు పదం ఓరెస్ అనగా? బి కొండ. సాధారణంగా భూకంపాలు సంభవించడానికి గల కారణంను గుర్తించండి. ఏ పలక చలనాలు. సిసిలోని అగ్నిపర్వతం ఏది? సిసిలి అన్నాను కదా, 22ది. ఏ స్ట్రాంబోలి బోలి. గాలి నీరు వల్ల రూపొందే భూస్వరూపాలను భూగర్భ శాస్త్రవేత్తలు ఎన్నవ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొన్నారు? గాలి నీరు వల్ల సంభవించేది. తృతీయ శ్రేణి. 3వ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలు గుర్తించండి. డి పైవన్నీ. చెక్కబడిన కొండలు, డెల్టా ఇసుక పర్వతాలు, లోయలు. ఓకే. శిలలు బలహీనమైన పగిలిపోయే ప్రక్రియను ఏమంటారు? బలహీనమై పగిలిపోయే ప్రక్రియను శిలా శైథిల్యం అంటారు. గోదావరి నది మీద పాపికొండల వద్ద ఏర్పడిన గార్జెస్ పేరు ఏంటిది? బి బైసాన్ గార్జ్. భూభాగంలో ఎన్నో వంతు ఎడారులతో నిండి ఉంది? డి చూద్దాం. డి 1/5 వంతు. భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పైపొర. డి శిలావరణము. వడ్రంగి అనేది ఏ భాష పదం? సంస్కృతం. వడ్రంగి అనేది ఏ పదం? సి సంస్కృతం. భూమిలో గల చిన్న పలకలను గుర్తించండి. 30 ఏంటిది? 35 డి నాగ్జా అరేబియా. 2వ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలు గుర్తించండి.
డి పైవన్నీ. పర్వతాలు పీఠభూములు పైవన్నీ అట. ఇవి రెండు సార్లు ఇచ్చింది. 32 యురేషియా పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల ఏర్పడిన పర్వతాలు ఏవి? సి హిమాలయాలు. అగ్నిపర్వతం బద్దలవ్వడం వలన మనకు ఈ ప్రయోజనం ఉండదు. డి పెద్ద పెద్ద నదులు ఏర్పడతాయి. శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయలుగా కోస్తుంది. దీనిని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని ఏమంటారు? బి గార్జెస్ అంటారు. ఏంజిల్ జలపాతం ఎత్తు సుమారుగా ఎంత ఉంటుంది? డి 979. హిమనీ నదులు ఏ ఆకారపు లోయలను సృష్టిస్తాయి? యు ఆకారపు లోయలు. సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం నొచ్చుకొని వెళ్ళిన ప్రదేశముని ఏమంటారు? బి అఖాతం అంటారు. సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. ఓకే, అఖాతం. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? బి ఏంజెల్ జలపాతం. ఏంజెల్. లు అనగానేమి? ఇది కూడా వచ్చింది చాలాసార్లు. 39వది డి ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలు. లు అనగా ఉత్తర భారతదేశంలో మే జూన్. బార్గెన్ నార్గొండం అనే పర్వతాలు భారతదేశంలో ఎక్కడ కలవు? ఏ అండమాన్ నికోబార్. ముడత పర్వతాలకు ఒక ఉదాహరణలు గుర్తించండి. సి హిమాలయ పర్వతాలు. పుట్టగొడుగు రాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఏర్పడ్డాయి. ఏ ఎడారిలో. భూమి మీద ముఖ్యంగా ఎన్ని ఆవరణాలు కలవు? బి 3. స్పెయిరా అనగానేమి? బి గోళం బంతి. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలిపొరను ఈ విధంగా పిలుస్తారు. సి వాతావరణం. వాతావరణంలోని ప్రధాన వాయువును గుర్తించండి. డి పైవన్నీ. ప్రాణవాయువు, నత్రజని, బొగ్గు పులుసు వాయువు, నీటి ఆవిరి. పైవన్నీ. గాలిలో ఎంతో ఎత్తుగా, సముద్రంలో ఎంతో లోతుగా ఉండే ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని ఏమంటారు? సి జీవావరణం అంటారు. మొదటి శ్రేణి భూస్వరూపాన్ని ఉదాహరణ గుర్తించండి. 48ది సి ఏ మరియు బి మహాసముద్రాలు, ఖండాలు. భూమి లోపలి ప్రక్రియల వలన ఏర్పడే భూస్వరూపాలను గుర్తించండి. బి రెండవ శ్రేణి. టెక్టాన్ అనగా? సి ఏ మరియు బి వడ్రంగి, భవన నిర్మాణదారు. ఓకే, ఆన్సర్ ఈస్ సి. వడ్రంగికి అర్థం వచ్చే సంస్కృత పదంను గుర్తించండి. బి తక్షన్. ఈ క్రింది వాణిలో చిన్న ఫలకం ఏది? సి అరేబియా. భూగర్భం నుండి బయటికి వచ్చిన శిలాద్రవం ఒక శంఖాకార పర్వతం వలె ఏర్పడిన దానిని ఏమంటారు? బి అగ్నిపర్వతం అంటారు. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉండే అగ్నిపర్వతంని గుర్తించండి. ఏ స్టాంబోలి. మూడవ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏది? 55వది డి పైవన్నీ. శిలా శైథిల్యం, రేణువుల రవాణా, క్రమక్షమం మేటవేయటం, నేలకోత, శిలా శైథిల్యం. మూడవ శ్రేణి భూస్వరూపాలు ఉదాహరణలు చెప్పండి. లోయలు. ఆన్సర్ ఈజ్ లోయలు. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవటాన్ని ఏమంటారు? బి క్రమక్షయం అంటారు. ప్రపంచంలో అతిపెద్ద అగాధారి అయిన గ్రాండ్ క్యాన్యన్ ఏ నదిపై ఉన్నది? సి కొలరాడో నది. రెండు వైపుల నిటారుగా రాళ్ళు ఉండి ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతమును ఏమంటారు? బి గార్జెస్ అంటారు. ఏంజెల్ జలపాతం ఉన్న ప్రాంతం ఏది? బి వెనుజులా. టుగేలా జలపాతం ఏ దేశంలో కలదు? సి దక్షిణ ఆఫ్రికా. గ్రీకు అక్షరం దీనిని ఇలా పిలుస్తారు. డి డెల్టా. సముద్ర భృగువులు మరింత కోతకు గురైనప్పుడు ఏర్పడేవి. సి పైరెండు అగ్రహం, అఖాతాలు. సముద్రంలోకి నొచ్చుకు వచ్చిన భూభాగంను ఏమంటారు? ఏ అగ్రం. సముద్రంలోకి నొచ్చుకు వచ్చిన భూభాగంని అగ్రం అంటారు. నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లు ఉండే రాళ్ళని ఏమంటారు? సి ఏ మరియు ఏ లేదా బి ఇన్సెల్బర్గ్ అంటారు లేదా దివికొండ అంటారు. ఆన్సర్ ఈజ్ సి. నార్కొండం అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు? సి భారతదేశం.
ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన జలపాతం టుగేలా ఏ నదిపై ఉన్నది? 67ది సి టుగేలా. సుందర్బన్ డెల్టా ఏ నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది? సి బ్రహ్మపుత్ర, గంగా. కొండలు, మైదానాలు, పీఠభూములను డాష్ శ్రేణి భూస్వరూపాలు అంటారు. కొండలు, మైదానాలు, పీఠభూములు ఏమంటారు? రెండవ శ్రేణి. కొండలు, మైదానాలు, పీఠభూములు రెండవ శ్రేణి. కొండ రెండు, మైదానాలు, పీఠభూములు. ఓకే. ఈ క్రింది వాటిలో సరైనది. భూమిలో పెద్ద పలకలు ఆఫ్రికా, ఉత్తర అమెరికా. సరైనది ఏదో చెప్పమంటాడు. అబ్బో చెప్దాం. ఇంకా 75 ఏంటిది? 75ది సి అట. ఈ క్రింది వాటిలో సరైనది. ఇదేంటిది? ఏ మరియు బి. ఏంటో చూద్దాం. 75ది సి, ఏ, బి సరైనవి. రెండు సరైనవి. ఏంటో చూద్దాం. భూమిలో పెద్ద పలకలు ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యురేషియా, పసిఫిక్. ఓకే. చిన్న పలకలు నాజక్, అరేబియా. రెండు కరెక్టే. ఈ క్రింది వాటిలో శిలావరణముకు సంబంధించిన దానిని గుర్తించండి. 71ది డి పైవన్నీ. అంటే రాళ్ళు, ఖనిజాలు, లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. ఈ ఆవరణాన్ని ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటారు. జీవులు మనము ఈ మండలంపై నివసిస్తున్నాము. ఆన్సర్ ఇస్ పైవన్నీ. లావాలో కొంత భాగం పైకి రాకుండా కింది పొరలలో చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. అవి ఏ రకమైన భూస్వరూపాలు? ఏ రకమైనవి? అంతర్గత భూస్వరూపాలు. క్రింది వాటిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. 73ది 4. 73ది ఏంటిది? 73ది ఏ. ఏబీలు సరైనమాట. ఏబీలు చూద్దాం. భూగర్భ నుండి శిలద్రవం బయటికి ప్రవహించి ముఖద్వారం వద్ద ఘనీభవించి శంఖాకారపు పర్వతపు నిర్మాణంగా ఏర్పడుతుంది. అగ్నిపర్వతం. వాతావరణంలో కరిగిన పదార్థాలు చల్లబడిన కఠిన శిలలుగా ఏర్పడతాయి. అగ్నిశిలలు. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు ప్రతి 4/3 ఏ సముద్రంలో అంచున ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఏ పసిఫిక్ మహాసముద్రం. మొత్తంగా ఉండే దుమ్ము ఎడారులు దాటుకొట్టుకెళ్ళి వేరే భూముల మీద వేయును. ఈ నేలను పేరుతో పిలుస్తారు. సి లోయస్, మైదానాలు. భూమి క్రమక్షయం ప్రధానంగా వీటి వలన జరుగుతుంది. వేటి వలన? డి గాలి, నీరు. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. సరైన వరుస క్రమం అట గుర్తించండి. 77ది. ఇది ఆన్సర్. సి ఖండభాగము చిలికలు కావటం, పగులు లోయ ఏర్పడటం, సముద్రం ఏర్పడటం. తర్వాత వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపులు తిరిగి మేట వేసి ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఏ ఆక్సు బౌ సరస్సు. హిమనీ నదాల వల్ల ఏర్పడే భూస్వరూపాలను గుర్తించండి. సి యు ఆకారపు లోయ. ఓకే. జతపరచము. ఇవి జతపరచము చూసుకోరు ఇక మీరే చెప్పిన 81ది డి. లితో అంటే రాయి, హ్యూడర్ అంటే నీరు, అట్మాస్ అంటే వాయువు, బయోస్ అంటే జీవం, స్పైరా అంటే గోళం. జతపరచము. ఇవి ఒక్కొక్కసారి జతపరచములో అక్కడ కరెక్ట్ ఉన్నా కూడా నేను కూడా మిస్టేక్ చేసినట్టు అంటే పోతుందేమో అని భయం. ఇటు వి అని వై సిఈకి పెడతానని. స్ట్రాంబోలి, సిసిలి. ఇది చాలాసార్లు వచ్చినాయి ఈ జతపరచాలు. స్ట్రాంబోలి, బోలీ, సీలి. మౌంట్ పీలే. వెసివియస్ అనేది ఇటలీ గుర్తుపెట్టుకోరు. వెసివియస్లో వేస్ లేదు. మౌంట్ పీలేలో వెస్ట్ ఇండీస్ పెడితే మౌంట్ పీలేలో వెస్ట్ ఇండీస్. వెసివియస్ అనిలో వేస్ లేదని గుర్తుపెట్టుకోరు. తర్వాత పూజిమాయ జపాన్. పూజా గుర్తుపెట్టుకోరు. ఓకే. తర్వాత 82ది 1. ఇగో శిలావర్ణం లిథోస్పియర్. ఓకే. తర్వాత జలావర్ణం హైడ్రోస్పియర్. వాతావరణం అట్మాస్ఫియర్. జీవావర్ణం బయోస్పియర్. ఇక తర్వాత ఇవి గుర్తుపెట్టుకోవాలి. జతపరచము అగ్నిపర్వతాలు ఏంటిది? 1ది కోటోఫాక్స్. బి ఈక్వెడార్. మాయాన్, ఫిలిప్సైన్. ఇది ఎన్నో ఈడ ఎన్నో ఉంది అట్లా గుర్తుపెట్టుకో. బారెన్ భారతదేశం. ఈడ అని గుర్తుపెట్టుకుంటారా? బారెన్ అంటే భారతదేశం. ఈడ బాగున్నది కదా, భారతదేశం.
భారతదేశం, భారతదేశం, భారతదేశం. కిలిమంజరో టాంజానియా, జ కిలిమంజరో. ఓకే, ఇది అయిపోయింది. మళ్ళీ 3వ లెసన్ స్టార్ట్ చేస్తా. అండ్ 8th క్లాస్ కూడా స్టార్ట్ చేస్తా. తెలుగు మీరు చూడరు, ఇక నేను అన్నీ స్టార్ట్ చేస్తే మీరు చూడరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నుంచి మాత్రం తప్పకుండా నేను లైకులు సబ్స్క్రైబర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెయ్యండి. ఓకేనా? మంచి రెస్పాండ్ వస్తుంది, ఇంకా మంచిగా రెస్పాండ్ రావాలనేది నా అభిప్రాయం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో MMZ Avaka ఛానల్ మీ ఉందంట. అది